సర్వసభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 500 మంది నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయలతోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన కళ ముందు కూడా 20 కోట్ల వర్క్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఆన్ గోయింగ్ వర్క్ 5 కోట్ల వర్క్ జరుగుతూ ఉంది. ఇంకో 15 కోట్లు ఎస్టిమేట్ చేయాల్సి ఉంది. దాని డిపిఆర్ కూడా వచ్చేస్తారు రేపు ఎల్లుండు. కనుక మున్సిపాలిటీని, మోత్కూరు మున్సిపాలిటీని ఆనాడు ఎందుకు కలిపిన, తర్వాత గుజలాపురం, తర్వాత కొండగడప కలిపిరు. అయినా కూడా ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆర్టికల్ డెవలప్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కనుక తప్పకుండా రాజనగూడెం, తర్వాత ఇందిరానగర్, గుజరాత్ ధర్మాపురం, తర్వాత గుజలాపురం, అడిపోతే కొండగడప, జామచెట్లపై, కొండాపూర్, ఈ ఆమ్లెట్స్ ఏతున్నాయో ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈ అన్నిటి కూడా అభివృద్ధి పథకాలు నిలపడానికి ఆల్రెడీ జామచెట్లపై టు కొండాపూర్ బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత మోత్కూరులో కూడా ఇవాళ వెంకటేశ్వర కాలనీకి బ్రహ్మాండ సీసీ రోడ్డుకు ఆల్రెడీ ఆన్గోయింగ్ వర్క్ జరుగుతూ ఉంది. తర్వాత గుజలాపురానికి దేవాలయం చుట్టూ దాదాపు 500 మీటర్ల సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. తర్వాత రాజనగూడెం కూడా సీసీ రోడ్డు వేయడం జరిగింది ఇంతకుముందే. అదేవిధంగా కొండగడపలో కూడా వడ్డీరులకు కమిటీల కోసం స్థలం కూడా కలెక్టర్తో మాట్లాడి నిర్ణయించడం జరిగింది. అది కూడా తొందరగా. తర్వాత ఇక్కడ ఉన్న డ్రైవర్స్ కాలనీ కానీ, లేకపోతే పద్మశాలి కాలనీ కానీ, లేకపోతే ఎస్సీ కాలనీలో ఇంకా కొంత పెండింగ్ వర్క్ ఉందని చెప్పి ఒక పెద్ద మనిషి తన అప్పీల్ చేయడం జరిగింది. కనుక నేను ఇంకా ఇప్పటికీ దాదాపు నేను ఎన్నికై ప్రజల జీవనం వల్ల, కాంగ్రెస్ జీవనం వల్ల, కాంగ్రెస్ కార్యకర్తల జీవనం వల్ల నేను ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు దాదాపు అన్ని కలిపితే 3,622 కోట్ల రూపాయలు పనులు తీసుకురావడం జరిగింది. కనుక ఇంకా దీన్ని ముందు వరుసలో పెడతానికి నిన్ననే మన పొన్న ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, వాళ్ళ ఓఎస్డీ వేణు గారు, తర్వాత ఈడీ వెంకన్న గారు అందరితో కూర్చొని పెట్టుకొని ఇక్కడ మోత్కూరులో బస్ డిపో కావాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది. అతి తొందర బస్ డిపో తొందరగా సాంక్షన్ అయితే కూడా మనం చేస్తా ఉన్నా. గౌరవనీయులు రోడ్డు భవనాల శాఖ మంత్రి వెంకరెడ్డి గారికి నేను అసెంబ్లీలో కలిసి ఈ బ్రిడ్జ్ కూడా దానికోసం నేను అప్పీల్ చేయడం జరిగింది. వారు కూడా ఇస్తారని చెప్పి ఒప్పుకున్నారు. వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఆ చెరువు కూడా, మోత్కూరు చెరువు కూడా కొంత డ్యామేజ్ అయింది. దానికి ఇరిగేషన్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. తొందరలో ఎండాకాలం వాటర్ కూడా దాని పిల్ల కట్ట వేసి దాన్ని రిపేర్ చేయడానికి 1 కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కనుక ఈ మోత్కూరుకు సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసి 12 వార్డులు గెలిచి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడానికి మా కార్యకర్తలు, మేమందరం, మా నాయకులందరూ కూడా ముందు వరుసలో నిలబడి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాపాలన సాగుతూ ఉంది. గ్యారంటీలు ఏవైతున్నాయో ఇవాళ అందరికీ దాదాపు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు దాదాపు 170 మొత్తం 160 ఇందిరమ్మ ఇండ్లు, 165 ఇందిరమ్మ ఇండ్లు, ఒక ఇంటికొక్కటికి 5 లక్షల రూపాయల చొప్పున. ఇక్కడ ఈ ఒక ఇల్లు పూర్తి అయితే నేనే దాన్ని ప్రారంభోత్సవం జరిగింది. వాళ్ళ బట్టలు పెట్టి అంత గొప్పగా వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నారంటే మామూలు కాదు ఇది. అందుకోసమని ఇక్కడ ఇప్పుడు 29 ఇల్లు అంతేనా, ఇంకో లిస్ట్ ఇప్పుడు ఎంత ఉంటుంది, ఇంకా 29 ఇల్లు రేపే కరెక్ట్తో మాట్లాడి ఆ ప్రొసీడింగ్ కూడా ఇప్పిస్తారని చెప్పి మనం చేస్తున్నాను నేను. అది తొందరలో 2 లిస్ట్ కాదు, అది ఉన్న ఇళ్ళనే. కనుక కట్టని ఎవరైతుందో, కొంత ఇసులుబాట్లు కట్టని వాళ్ళు ఎవరైతుందో ఆ లిస్ట్ కూడా వేరే వాళ్ళకు బదిలాయించి అవి కూడా 29 ఇళ్ళు సాంక్షన్ చెప్తారు. 29 ఇళ్ళు అంటే దాదాపు ఎన్ని కోట్లు అవుతాయి? 1,40,45 లక్షలు అవుతాయి. 1,40,45 లక్షలు మొత్తం 165 ఎన్ని అవుతాయి? అయ్యా విలేకరు చెప్పురి, 165 ఇళ్ళు అయితే ఎన్ని అవుతాయి? కనుక బ్రహ్మాండంగా 3 కోట్ల రూపాయలు దగ్గర. కనుక ఇవన్నీ కూడా తర్వాత ఇందిరమ్మ ఇప్పుడు కట్టుకునే ఇళ్ళకు కూడా
200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం. తర్వాత ఇవాళ పేదలందరూ కూడా ఉచిత కరెంట్ ఇస్తాను. 200 యూనిట్ల వరకు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం, చక్కటి రోడ్లు వేస్తా ఉన్నాం. తర్వాత అందరి ప్రజలకు అందుబాటులో ఉండడానికి బ్రహ్మాండమైన లైట్లు కూడా వేయడం జరిగింది. మోత్కూరును 24 గంటలు వెలుగు నీడలో ఉంచే కార్యక్రమం చేస్తా ఉన్నాం మేము. అందుకోసం మోత్కూరు ఒక్కడే కాదు, మోత్కూరు పరిధిలో ఉండబడిన ఆమ్లెట్స్ అన్ని కూడా స్టడీ సర్కిల్ తొందరలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పే పేరు మీద 2.5 కోట్లతో స్టడీ సర్కిల్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అది తొందర దాన్ని కూడా భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ 13 కోట్లకు కూడా తొందరగా ఒక 5 రోజుల్లో డిపిఆర్ వస్తే డిపిఆర్ టెండర్ అయింది. అది కూడా షార్ట్ టెండర్ అయితే 5 రోజుల్లోనే టెండర్ అయింది. ఆ టెండర్తో అన్ని కూడా శంకుస్థాపన చేసి కార్యక్రమం మొదలు పెడతామని కూడా మోత్కూరును అన్ని వరుసలు దాదాపు 9 మండలాల్లో మాకు రెండు మున్సిపాలిటీ ఉన్నాయి. ఆల్రెడీ తిరుమలగిరి హైవే మీద ఉంది. కనుక మోత్కూరు జర ఇంటీరియర్ ఉంది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని కూడా మనం చేస్తున్నాం. తర్వాత మోత్కూరు నుండి రాజనగూడ వరకు 2 కిలోమీటర్లు మట్టితో ఉన్న రోడ్డు ఆర్ఎడ్బి వాళ్ళతో కూడా మాట్లాడినా రేపు ఎల్లుండి వాళ్ళు కూడా ప్రారంభించి ఆ రోడ్డును కంప్లీట్ చేస్తారని కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇలా మార్కెట్ కాంచి చిల్లింగ్ సెంటర్ కాంచి ఎక్కడ ఈ పద్మశాలి కాలనీ ఎండేంత వరకు కూడా అక్కడ సీసీ రోడ్ కూడా వేస్తామని కూడా మనం చేస్తున్నాం. కనుక ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో కూడా సీసీ రోడ్ వేసి మోత్కూరు ప్రజల కాళ్ళకు మట్టెట్టకుండా చీకట్లో ఉండకుండా అన్ని విధాలు కాపాడే బాధ్యత తీసుకొని రేపు మున్సిపాలిటీని ముందు వరుసలో నిలబడి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి మా కార్యకర్తలందరూ కూడా ముందు వరుసలో ఉందని చెప్పి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.